తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. 22A చెక్కుల నుంచి భూములకు విముక్తి లభించనుంది. నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపు సరళతరం కానుంది. పట్టా భూములను 22A జాబితాలో పెడితే సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం నూతన జీవోను జారీ చేసింది. నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుని విచారణ చేశాకే ఏ భూమినైనా నిషేధిత జాబితా 22Aలో చేర్చాల్సి ఉంటుందని, అధికారులు ఇష్టానుసారం అందులో చేర్చడం కుదరదని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ఒక అధికారి కారణంగా భూ యజమాని హక్కులకు భంగం కలిగితే దానికి ఆ అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22A భూముల సమస్యలతో యజమానులు పడుతున్న ఇబ్బందుల్ని పరిష్కరించడానికి కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తామని చెప్పారు. ఇవి వెంటనే అమల్లోకి వస్తాయన్నారు. రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22A కింద గతంలో జారీ చేసిన అన్ని సర్క్యులర్లు, సూచనలు, వివరణలు, మార్గదర్శకాలన్నీ దీంతో రద్దవుతాయని వెల్లడించారు. కొత్త మార్గదర్శకాలు జారీ అయినప్పటి నుంచి 90 రోజుల్లో IGRS, CCLA సంబంధిత విభాగాలు సాఫ్ట్వేర్లు మార్పులు చేసుకోవాలన్నారు. ఉత్తర్వులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు బుధవారం జీవో విడుదల చేశారు. జాబితాలో ఏదైనా భూమిని చేర్చాలన్నా తొలగించాలన్నా ఆర్డీఓ, సబ్ కలెక్టర్కే అధికారం ఉంటుందని మంత్రి తెలిపారు. 18/6/1954 నాటి కంటే ముందు అసైన్ ప్రతి ఒక్క భూమి కూడా 22A నుంచి తొలగించాలని చెప్పేసి మేము క్లియర్గా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే చట్టబద్ధంగా అధికారి ఎవరైతే ఉన్నారో లేకుండా కామన్ మ్యాన్ కూడా కామన్గా ఒక అధికారి ఇచ్చేసారని చెప్పి 22Aలో పెట్టినటువంటి ఉంటే ఏదైతే మేము పెట్టాల్సిన ప్రొఫార్మా ఇప్పుడు చెప్పబోతా ఉన్నాం ఆ క్రమంగా పెట్టకుండా అధికారి లేనటువంటి అధికారి పెట్టినటువంటి అన్ని కూడా తీసేయాలని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. నిషేధ ఆస్తుల జాబితాలో ఏదైనా భూమిని చేర్చడానికి లేదా తొలగించడానికి ఆర్డీఓకి లేదా సబ్ కలెక్టర్కి మాత్రమే ఇస్తా ఉన్నాం. గ్రామాల్లో అయితే ఎకరానికి మించిన భూమి ఉంటే, అలాగే పట్టణాల్లో అయితే 1000 అదనపు చదరపు గజాల కంటే ఎక్కువ ఉంటే మాత్రం అది రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కంపల్సరీగా తీసుకోవాలి. ఇటువంటి కేసుల్లో ఆర్డీఓలు, కలెక్టర్లు CCLA ద్వారా ప్రభుత్వానికి అప్లై చేసుకోవాలి. ఆర్డీఓ లేదా సబ్ కలెక్టర్ జారీ చేసిన ఏ ఉత్తర్వుకైనా సంబంధించిన జిల్లా జాయింట్ కలెక్టర్ అప్లేట్ అథారిటీగా వ్యవహరిస్తారు. జాయింట్ కలెక్టర్గా జారీ చేసిన ఉత్తర్వులపై ప్రభుత్వానికి రివిజన్ దాఖలు చేసుకునే అవకాశం కూడా ఇస్తాం. భూమిని నిషేధిత జాబితాలో చేర్చాలంటే యజమానికి 30 రోజుల గడువుతో నోటీసులు ఇవ్వాలని మంత్రి చెప్పారు. నోటీసు అందుకున్న వ్యక్తి తర్వాత 14 రోజుల్లో తన దగ్గరున్న ఆధారాలతో అధికారి ముందు హాజరై న్యాయవాది ద్వారా వాదనలు వినిపించవచ్చన్నారు. ఈ కారణాల వల్ల మేము చేస్తున్నాం అని చెప్పేసి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇచ్చిన తర్వాత అతని డాక్యుమెంట్ కరెక్టా, గవర్నమెంట్ డాక్యుమెంట్ కరెక్టా అనేది అది ప్రూవ్ చేసుకున్న బాధ్యత కూడా ఈరోజు గవర్నమెంట్ అధికారికి ఇస్తా ఉన్నాం. అతను వచ్చి పేపర్ చూపించుకుని ఇది నాది అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇది బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది మేము అధికారికి ఇస్తా ఉన్నాం. ఏదన్నా కొత్తగా ప్రతిపాదించిన మార్గదర్శకాల ప్రకారం ఏదైనా భూమి 20 జాబితాలు చేర్చడానికి అంటే కేవలం ఆ అధికారి తనంతట తాను క్లరికల్ పనిలా చేయకూడదు. అది ఒక క్వాసి జ్యుడిషియల్ చర్యగా పరిగణించడం తీసుకుంటా ఉన్నాం. అంటే ఆ భూమి 22 జాబితాలో చేర్చాలంటే నోటీసులు ఇవ్వాలి, విచారణ చేయాలి, వివరాలు తీసుకోవాలి. తన భూమి ప్రభుత్వ భూమి కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత పౌరులపైన, భూ యజమానులపైన ఉండదు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. అంత క్లియర్ గైడ్లైన్స్ కూడా మేము ఇస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఆచరణ చేసి తీరుతామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం.